ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం. అయితే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, అంటే మీ పేరులో ఈ ఉ ఏ అనే అక్షరములు కలవారికి, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో ఓ వా ఉ అనే అక్షరములు కలవారికి, మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో ఏ ఓ అనే అక్షరం మొదటగా కలవారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి. అయితే ఈ వృషభ రాశి వారు అన్ని రంగాల్లో కూడా విశేషవంతంగా ముందుకు సాగుతారు, మంచి లాభాలు సంపాదించగలుగుతారు ఈ వృషభ రాశి వారు. అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకునే వారి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది ఈ వృషభ రాశి వారికి. శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు, అంటే వృషభ రాశి వారికి శని లాభస్థానంలోనే ఉన్నాడు కాబట్టి శని దోషం తొలగిపోతుంది వీరికి ఈ సంవత్సరం. కొన్ని ఇబ్బందులన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి తొలగిపోతాయి. అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో రావలసినటువంటి ప్రమోషన్ కూడా ఈ సంవత్సరం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా విద్యార్థులకు కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా వీరికి వచ్చి తీరుతుంది. అయితే మంచి ర్యాంకులు సంపాదిస్తారు, మీరు అనుకున్నటువంటి సీట్ను కూడా సంపాదించగలుగుతారు. అలాగే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి గురువు సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది. అయితే 15వ తేదీ తర్వాత వీరికి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. వృషభ రాశి వారికి రాహు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే మే 18వ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే విదేశాలకు వెళ్ళడానికి వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వీసాలు సరి అయిన సమయానికి అందడం జరుగుతుంది. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, గ్రీన్ కార్డ్స్ పొందాలి అనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది ఈ 2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి. విదేశాల్లో ఉద్యోగం చేయాలి, అక్కడ మనం స్థిరపడాలి, సంపాదించుకోవాలి అనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ 2025 సంవత్సరంలో. అలాగే మే 18వ తేదీ తర్వాత కేతు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు, అంటే కేతు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. విద్యార్థులకు చదువులో కొంచెం ఆటంకాలు ఏర్పడినా మీరు నిరుత్సాహపడవద్దు, ఆత్మస్థైర్యంతో గట్టిగా చదవండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అలాగే కొత్త ఆస్తులు కొనాలి అనుకునేవారు కొంచెం జాగ్రత్తగా మీరు ఆ కాగితాలన్నీ చూసుకొని, ఒక ప్లాట్ని ఇద్దరికి అమ్ముతున్నాడా లేకపోతే మనం మోసపోతున్నామా ఇవన్నీ పరిపూర్తిగా తెలుసుకొని మీరు గృహాన్ని కొనటం కానీ భూములు కొనటం కానీ చేయండి. అలానే తల్లి పరంగా, అంటే తల్లికి కొంత అనారోగ్యం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. తల్లి పరంగా కొంత డబ్బుని ఖర్చు పెట్టవలసి వస్తుంది ఈ వీరికి. అలాగే 4 ప్రధాన గోచార గ్రహాలు, 4 గ్రహాలు గురువు యోగిస్తున్నాడు, రాహు యోగిస్తున్నాడు, శని భగవానుడు కూడా యోగిస్తున్నాడు ఈ వృషభ రాశి వారికి. మే 18 తర్వాత అద్భుతంగా ఉంటుంది వీరికి. మే 18 తర్వాత వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, తప్పకుండా సంతానం కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు రావడం, వ్యాపారాన్ని మంచిగా విస్తరింప చేసుకోవడం, విదేశాల్లో కూడా వ్యాపారాన్ని పెట్టాలి అనేటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. అయితే ఈ వృషభ రాశి వారికి కొన్ని నిందలు అవమానాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి తప్పు పనులకు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉంది. ఆరోగ్యరీత్యా కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రేమికులు అనుకూలంగా ఉంది. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా ముందుకు సాగాలి అనేటువంటి ఒక ప్రణాళికను తీసుకురాగలుగుతారు. అలాగే తల్లిదండ్రులను ఒప్పించి మీరు పెళ్లి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో అందరూ కూడా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోవడం వల్ల
మీకు ఒక గుర్తింపు, అవార్డులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం మీరు గణపతిని గరికతోటి పూజించుకోండి. అలాగనే కేతువు గ్రహానికి పూజించుకొని కేజింబౌ ఉలవలు పంతులకి దానం ఇవ్వండి. అలాగనే కుక్కలకి ఆహారాన్ని వేయండి. బీదసాదల్ని ఆదుకోండి. అలాగే శని భగవానుడు, గురు భగవానుడు, కేతువు, రాహుకు సంబంధించినటువంటి మంచి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వీటిని మీరు జపాల ద్వారా కానీ దానాల ద్వారా కానీ ఈ ఆయిల్స్ రాసుకోవడం వల్ల అవి ఎంత ఫలితాన్ని ఇస్తాయో దానికి 10 రెట్లు ఫలితం మీకు ఇస్తాయి. మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతోటి ముందుకు సాగుతున్నారు, ఎంతో ఖర్చు పెడుతున్నారు. అవన్నీ వృధా చేసుకోకుండా మీ జీవితాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందుకు సాగడం కోసం ఈ పరిహారాన్ని మేము మీకు చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.